కలిగే నష్టాలు మరియు నేటి యువత గంజాయి మత్తు నివారణ వాటి పట్ల చర్యలు ఆల్రెడీ నడుస్తుంది. సో నేటి యువతకు డ్రగ్స్ యొక్క కలిగే నష్టాలు దాని యొక్క పరిణామాలు ఎట్లుంటాయి, మరి నియంత్రణ ఎట్టేయాలి, సమాజంలో యువత పాత్ర ఏంది, మరియు రోడ్డు ప్రమాదాలు హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ రూల్స్ పైన ఒక 5 నిమిషాలు సార్ సందేశం ఇస్తారు. సార్ ఆర్మూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరవనీయులు సత్యనారాయణ గౌడ్ సార్ బయట ఫ్రెండ్స్తో సర్కిల్ తిరిగి రాత్రి కూడా చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతుంది, మంచికి కష్టం. మనం 10 days 4 గంటలు ఎవరైనా పెట్టుకుంటే అది చాలా ఇబ్బంది. అదే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడానికి చెడు తొందరగా అట్రాక్ట్, మంచి ఆర్డర్ చేస్తేనే దాన్ని కంటిన్యూషన్ చేయడం. ఏదైనా అంతే, చెడుని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకైతే మంచి ఉండాలని అనుకుంటుంది. కనుక ఈ టైంలో ఇంకా వెయిట్ చేయకుండా మీరు తెచ్చుకొని మంచి వర్క్ చేసుకునే కాబట్టి మీరు అందరూ మంచి గోల్ రీచ్ అవుతారని అనుకుంటున్నాను. మీకు పోలీసు ముఖ్యంగా చెప్పారంటే డైలైటెడ్ ఒకటి ఉంది. మీ తల్లిదండ్రులు కానీ మీ పేరెంట్స్ కానీ, పేరెంట్స్ అగ్రికల్చర్ ఫ్యామిలీ చూస్తే మన ఈ ఆర్మూర్ ప్రాంతం కానీ ఈ నిజామాబాద్ కామారెడ్డి ఏరియాలో ఎస్పెషల్లీ మన వ్యవసాయ తల్లిదండ్రులు ఏంటంటే అడల్టరీ ఫ్యాక్ట్ సాయసిద్ధంగా వచ్చిన పనులు లేదు. అది మన అంటే ఎక్కువ తెల్లగల్లో అది దాని కారణం వల్ల ఆలోచన శక్తిని కోల్పోతాడు. ఆలోచన శక్తిని కోల్పోతాడు. అక్కడ ఏం చేస్తుంటాడు, ఆ టైంకి రావడం, షోరింగ్ రావడం, పిచ్చి పిచ్చి చేయడం, హెల్త్ అనేది ఒక కంట్రోల్లో ఉండదు. దానికి ఎడిక్ట్ అయిపోతాడు. ఈ తల్లిదండ్రులు కూడా చదివితే డాడీ కల్తీ పనులు రాకుండా మీ పేరెంట్స్ చెప్పండి. మీ బ్రదర్స్ కానీ మీ అమ్మలంలో కానీ ఎవరన్నా యూత్ ఈజీగా స్కూళ్ళలో కూడా చిన్న చిన్న గాంధా ప్యాకెట్లు వచ్చినాయి. సిగరెట్లు కానీ చాక్లెట్ కానీ మీరు సోషల్ మీడియాలో హైదరాబాద్ కానీ డ్రగ్స్ ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో చిన్న చిన్న ఫ్రెండ్స్ కింద సిగరెట్ తాగడం, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్ అవి అవాయిడ్ చేయండి. వాళ్ళు తెలిస్తే కూడా డైలైటెడ్ కాజేయండి. ఆ బిహేవియర్ వేరు, అది దొరకకపోతే సాయంత్రం పిచ్చి చేయడం.